వెల్కమ్ టు TR9 టీవీ. నేను మేఘ్నా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో అంతర్జాతీయ ఫుడ్ ఫెస్ట్. డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన SP. భూదాన్ భూములలో ఇళ్ల కూల్చివేత. ఆసిఫాబాద్లో మెడికల్ షాపుల దందా. కులం పేరుతో దూషించిన వారిపై చర్యలు. తెలంగాణ ప్రభుత్వ భూముల్లో గుడిసెలు. దుబ్బాక నియోజకవర్గంపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష. రజక సంఘం ఆధ్వర్యంలో ధర్నా. బుయ్యారం గ్రామంలో ప్రత్యేక డ్రైవ్. అపన్నహస్త మిత్ర బృందం కార్యాలయం వద్ద సేవా కార్యక్రమం. రాంపల్లి కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో అంతర్జాతీయ ఫుడ్ ఫెస్ట్ నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అమ్మ చేతి వంటలోని కమ్మధనం, ఆధునిక రుచుల మేళవింపు వెరసి రాంపల్లి కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఒక అంతర్జాతీయ ఫుడ్ కోర్టును తలపించింది. పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఫుడ్ ఫెస్ట్ 2025-2026 అట్టహాసంగా సాగింది. విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా రుచికరమైన వంటకాలను వండటంలోనూ తాము మాస్టర్ షెఫ్లమని నిరూపించుకున్నారు. ముఖ్య అతిథుల ప్రశంసల జల్లు. ఈ వేడుకకు పాఠశాల చైర్మన్ రాజు సంఘని ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ఇలాంటి నైపుణ్యాలను ప్రోత్సహించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని కొనియాడారు. అకాడమిక్ డైరెక్టర్ మురళీకృష్ణ, జోనల్ మేనేజర్ సంపత్రావు స్టాళ్లను సందర్శించి విద్యార్థుల వంట నైపుణ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. 200 వంటకాలు, 1000 రుచులు, దాదాపు 200 రకాలకు పైగా వంటకాలతో పాఠశాల ప్రాంగణం గుమగుమలాడింది. దేశీ స్పెషల్స్, నోరూరించే పులిహోర, గారెలు, సాంప్రదాయ పిండి వంటలు, హెల్తీ బైట్స్, చిరుధాన్యాలతో చేసిన ఆరోగ్యకరమైన స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్ హంగామా, పిల్లలు ఎంతో ఇష్టపడే వెరైటీ చాట్స్, కేకులు, మురిసిపోయిన తల్లిదండ్రులు. ప్రిన్సిపల్ ఈశ్వర్ గౌడ్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు స్వయంగా వంటకాలు చేసి వాటి ధరలను నిర్ణయించి విక్రయించడం ద్వారా బిజినెస్ మేనేజ్మెంట్ లోనూ ఓనమాలు నేర్చుకున్నారు. తమ పిల్లలు వడ్డించిన వంటకాలను రుచి చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. విద్యార్థుల ఉత్సాహం, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో రాంపల్లి కృష్ణవేణి స్కూల్ ఫెడ్ ఫెస్ట్ ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోయింది. అరైవ్ అలైవ్ రెండో విడత అవగాహన కార్యక్రమంలో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా SP డాక్టర్ వినీత్ IPS. నారాయణపేట జిల్లా పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా చేపట్టిన అరైవ్ అలైవ్ రెండవ విడత అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా SP కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆటో, టాక్సీ మరియు పోలీస్ వాహన డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా SP డాక్టర్ వినీత్ IPS ప్రారంభించారు. ఈ సందర్భంగా SP మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర అత్యంత కీలకమని, ముఖ్యంగా డ్రైవర్లకు కలర్ బ్లాండ్స్ వయస్సు పెరిగే కొద్దీ కంటి చూపు మందగించడం జరుగుతుందన్నారు. అలాంటి వారికి చికిత్స ద్వారా కంటి వైద్య పరీక్షలు నిర్వహించుకుని డ్రైవర్లకు సమస్యలు లేకుండా కంటి చూపు సక్రమంగా ఉండటం అత్యవసరమని తెలిపారు. కంటి చూపు స్పష్టంగా ఉంటే ట్రాఫిక్ సిగ్నల్స్, రహదారి సూచనలు సరిగ్గా గుర్తించి సురక్షితంగా వాహనాలు నడపగలరని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆటో, టాక్సీ డ్రైవర్లకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించాలనే ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు అందించడమే కాకుండా తగిన చికిత్సలు కూడా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా అందించబడతాయని SP వివరించారు. ఖమ్మం వినోబా నగర్ పరిధిలోని భూదాన్ భూములలో కట్టినటువంటి ఇళ్లను కూల్చివేయడం దారుణమని ప్రజలు మనోవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో హైపర్ టెన్షన్. ఖమ్మంలో ఉన్నటువంటి వెలుగుమట్ల వినోబా నగర్ పరిధిలోని భూదాన్ భూములలో కట్టినటువంటి పేదల ఇళ్లను కూల్చివేయడం జరుగుతుంది. 62 ఎకరాల 7 గుంటల భూదాన్ భూమిలో ఖమ్మంలో ఉన్నటువంటి పేదలు ఎంతో మంది గత 8 సంవత్సరాల క్రితమే ఇల్లు నిర్మించుకున్నారు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పోలీసు బలగాలతోటి చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు అని చూడకుండా ఇళ్లలో నుండి గెంటివేయడం జరిగిందని పేర్కొన్నారు. పేద ప్రజలు ఎంతో కష్టపడి
కట్టుకున్నటువంటి ఇళ్లను నిర్దాక్షిణంగా కూల్చివేయడం జరుగుతుందని, పేదవాళ్లను శ్రమను నమ్ముకొని ఇటుక పేర్చి కట్టినటువంటి ఇళ్లను ప్రభుత్వం కూల్చివేయడం దారుణమని అక్కడున్నటువంటి పేద ప్రజలు వారి మనోవేదనను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై వారు మండిపడుతున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మెడికల్ షాపుల అడ్డగోలు దందా కొనసాగుతుంది. ఫార్మసిస్టులు లేకుండానే మందులు విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మెడికల్ షాపుల సంఖ్య గత కొన్ని సంవత్సరాలుగా గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో సుమారు 300కు పైగా మెడికల్ షాపులు నడుస్తున్నాయన్న అంచనాలు ఉన్నాయి. అయితే ఈ పెరుగుదల నిబంధనల మేరకేనా అన్న సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఔషధ విక్రయాలకు సంబంధించి చట్టం ప్రకారం ప్రతి మెడికల్ షాపులో రిజిస్టర్డ్ ఫార్మాసిస్ట్ హాజరు తప్పనిసరి. మందుల విక్రయం లైసెన్సులు నిబంధనలకు లోబడి ఉండాలి. రసీదు ఔషధాలు వైద్యుడి సూచనలతోనే ఇవ్వాలి. కానీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనేక చోట్ల ఫార్మాసిస్టులు పేరుకే ఉండి షాపులను ఇతరులకే నిర్వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. రోగి తన సమస్యను వివరించగానే డాక్టర్ సలహా లేకుండానే మందులు. కొమరంభీం జిల్లా వ్యాప్తంగా పుట్టబడులాగా మెడికల్ షాపులు పుట్టుకొస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా మెడికల్ షాపులు విచ్చలవిడిగా ఎలాంటి అనుమతులు లేకుండా మొత్తం సరైన సౌకర్యాలు లేకుండా మెడికల్ షాపులని ఇక్కడ జిల్లాలో ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఒకరి పేరు మీద మెడికల్ షాపు అనుమతి తీసుకొని ఇంకొకరు నడుపుతున్న పరిస్థితి జిల్లాలో కనబడుతూ ఉన్నది. చాలా సందర్భంలో డ్రగ్ ఆఫీసర్కి వినతి పత్రాలు ఇద్దామని వెళ్తే కనీసం ఆ డ్రగ్ ఆఫీసర్ కార్యాలయంలో లేకుండా పోతుంది. చాలా సందర్భంలో మళ్ళీ జిల్లా కలెక్టర్ గారికి కూడా వినతి పత్రాలు ఇచ్చాం, కానీ ఇప్పటివరకు డ్రగ్ ఆఫీసర్ పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈరోజు కూడా ఆ డ్రగ్ ఆఫీసర్ కనీసము అక్కడికి ఆఫీస్కి రానటువంటి పరిస్థితి ఉన్నటువంటిది. ఈ మెడికల్ మాఫియా పైన ఎవరికి వినతి పత్రాలు ఇవ్వాలన్నా కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. ముఖ్యంగా ఈ మెడికల్ షాప్లో ఒక టాబ్లెట్కి అధిక రేట్లో అమ్ముతూ ఉన్నారు, విచ్చలవిడిగా అమ్ముతున్నారు, నాసిరకమైనటువంటి టాబ్లెట్స్ ఇస్తున్న పరిస్థితి జిల్లాలో ఉన్నది. కాబట్టి ఈ మెడికల్ మాఫియాని అరికట్టాలని చెప్పేసి భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో జిల్లా మెడికల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి వెంటనే మెడికల్ అధికారి పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఇప్పటికీ మెడికల్ కార్యాలయం ఏదైతే ఉందో, డ్రగ్ ఆఫీసర్ కార్యాలయం ఏదైతే ఉందో అది ఆ డ్రగ్ ఆఫీసర్ కనీసము ఆ బోర్డు కూడా పెట్టిన పరిస్థితి ఉన్నది. అది కేవలం వంటగది మాత్రంగానే కనబడతా ఉన్నది. దానికి డ్రగ్ కార్యాలయం కూడా పెట్టిన పరిస్థితి ఉన్నది. అంటే ఇంత నిర్లక్ష్యంగా డ్రగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఆ డ్రగ్ ఆఫీసర్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డ్రగ్ కార్యాలయానికి ఒక బోర్డును కూడా డిమాండ్ చెప్పేసి మేము డివైఎఫ్ఐగా భావిస్తా ఉన్నాం. కులం పేరుతో దూషించి మాపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకొని మాకు రక్షణ కల్పించాలని పాకాల పోలీస్ స్టేషన్లో విన్నవించుకున్న బాధిత కుటుంబ సభ్యులు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామల చెరువు పంచాయతీ కేశవ హరిజనవాడ మేం ఆఫీసు వీధికి చెందిన చెన్నా స్వామి మంగళవారం రోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంటి ముందర కూర్చొని ఉంటే బి నిఖిల్ కారు వేగంగా నడుపుకొని రావడంతో భయపడి వ్యక్తి ఎందుకు వేగంగా వెళ్తున్నావని అడిగాడు. కులం పేరుతో దూషించి మాట్లాడాడు. పాకాల ఎస్ఐకు విషయం తెలపడంతో అక్కడకు వచ్చి మాట్లాడి సమస్య సద్దుమర్చి పంపించారు. మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కారు నడిపిన వ్యక్తి నిఖిల్, అతనితో పాటు పి నాగేంద్ర, బి రాకేష్, పి బాబు, ఆచారి, నాగేంద్రతో పాటు సుమారు 50 మందిని తీసుకువచ్చి ఇంటిపై రాళ్లు, చెప్పులతో దాడి చేసి పెద్దవాళ్లు, మహిళలు అని చూడకుండా వారిని గాయపరిచి భయభ్రాంతులకు గురి చేశారు. బుధవారం పాకాల పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. మాకు వారి నుండి ప్రాణహాని ఉందని న్యాయం చేయాలని అభ్యర్థించారు. వార్తల్లో చిన్న విరామం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్.
డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి వార్తలకు స్వాగతం. ముంజంపల్లి గ్రామం నందు తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ బోగే పద్మ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ముంజంపల్లి గ్రామం నందు తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ బోగే పద్మ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేశారు. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ బోగే పద్మ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో మా ప్రాణాలు ప్రాణంగా పెట్టి ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకుందాం, కానీ ప్రభుత్వం మాకు 250 గజాల స్థలం, 25,000 పెన్షన్ ఇవ్వాలని కలెక్టర్ కి, ఎంఆర్ఓకి వినతి పత్రాలను అందజేశాం. ఈ రోజు ఇక్కడ గుడిసెలు వేసి ఉద్యమకారులు తమ నిరసన తెలియజేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి మరియు కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు దేవ అనసూర్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు మట్టా రాజయ్య, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. కరువు కాటకాలకు నిలయమైన దుబ్బాక నియోజకవర్గంపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతుందన్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. కరువు కాటకాలకు నిలయమైన దుబ్బాక నియోజకవర్గంపై కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి వివక్ష చూపుతుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్టులు ప్రధాన కాలువలు నిర్మించుకొని సాగునీరు పారించుకున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా సాగునీటిపై ఉలుకు పలుకు లేదని ఆయన విమర్శించారు. దుబ్బాక నియోజకవర్గంలోని మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు పరిధిలో సాగునీటి సమస్యలపై గజ్వేలిలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గంలోని గ్రామానికి సాగునీటి స్థితిపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రధాన కాలువలు, ఉప కాలువల భూసేకరణ, పరిహారం, పరిస్థితి, పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈర్కోడు ఎత్తిపోతల కార్యక్రమంకు నిధులున్నా పంప్ హౌస్ పనులు పూర్తి చేయకపోవడంపై మెగా కాంట్రాక్టర్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 ఏళ్లుగా ఉప కాలువల ఊసెత్తని ప్రభుత్వం ప్రధాన కాలువలలో పూడిక కూడా తీయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పూడిక తీయాలని సంబంధిత కాంట్రాక్టర్ను ఆదేశించారు. దుబ్బాక నియోజకవర్గంకు మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల ద్వారా రామాయంపేట కాలువ, శంకరంపేట కాలువ, ఉప్పర్పల్లి కాలువ, దుబ్బాక ప్రధాన కాలువల ద్వారా 10, 11, 12, 13 ప్యాకేజీల ద్వారా సాగునీటి సౌకర్యం ఉందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టులకు సంబంధించి ప్రధాన కాలువలు పూర్తి చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈరోజు దుబ్బాక నియోజకవర్గం సంబంధించి మరి 8 మండలాలకు కూడా గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు మరి మల్లన్న సాగరు, కొండపోచమ్మ ద్వారా అన్ని మండలాలకు ప్రతి ఎకరాకు కూడా నీళ్ళు అందించే ప్రక్రియలో మరి కాలువలు తవ్వి ఆ కాలువలు మెయిన్ కెనాల్స్ దాదాపు 90% కెనాల్స్ కూడా పూర్తి చేసిన దిశలో గత ప్రభుత్వంలో చేసి కూడా మరి నీళ్ళు ఇచ్చిన ప్రభుత్వము గత కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ పార్టీది. మరి ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. మరి ఇప్పటి వరకు కూడా కనీసము అక్కడక్కడ ఆగిపోయిన ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ కానీ మరి కాంట్రాక్టర్ సరి అయిన పద్ధతిలో పనిచేయకుండా కానీ మరి దీనికి సంబంధించింది ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేక చాలా ప్రాంతాలల్లో కొన్ని 1000 ఎకరాలకు నీళ్ళు అందించలేక మరి అందరూ కూడా రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు. మరి మా దగ్గర ఉన్నది పూర్తిగా దుబ్బాక నియోజకవర్గంలో ఇటు మల్లన్న సాగరు, అటు కొండపోచమ్మ
మరి ప్యాకేజ్ నెంబర్ 12 కావచ్చు, ప్యాకేజ్ నెంబర్ 13 కానీ 14 కానీ, ఉప్పర్పల్లి కెనాల్ కానీ, కిష్టాపూర్ కెనాల్ కానీ ఈ ప్యాకేజ్ ద్వారా మరి ఆ నియోజకవర్గానికి ప్రతి గ్రామానికి కూడా మరి కెనాల్స్ డ్రాయింగ్ డిజైన్ కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు అందరితోటి కూడా అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులతోటి, రెవెన్యూ సంబంధించిన అధికారులతోటి రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మరి దానికి అధికారులు కూడా సహకరించినందుకు కూడా మా నియోజకవర్గ తరఫున అధికారులకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ముఖ్యంగా కావాల్సిన నిధులు కొరత వల్ల కాంట్రాక్టర్లు కూడా ఎవరు కూడా పని చేయమని చెప్పి మరి క్లోజింగ్ లెటర్లు ఇచ్చిపోయే పరిస్థితిలో మరి ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. దానికి తోడు గతంలో ఏదైతే మల్లన్న సాగర్ ద్వారా మరి మాకు ల్యాండ్ అక్విజిషన్కి వచ్చిన డబ్బులు మరి గజ్వేలిలో R&R ప్యాకేజ్కి మరి డైవర్షన్ చేయడం వల్ల మరి ఆ ప్యాకేజ్ నెంబర్ 12 తోట మండలం సంబంధించిన పూర్తిగా కెనాల్ పనులు ఆగిపోయినాయి. మరి ఇరుకోడు లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ పనులు ఆగిపోయినాయి. మరి అదేవిధంగా ఉప్పర్పల్లి కెనాల్ అయిపోయింది, కిష్టాపూర్ కెనాల్ అయిపోయింది. మరి కచ్చకాలువలు తీసుకొని ఈరోజు చెరువు నింపుకుంటున్నాం తప్ప ప్రాపర్గా ఎక్కడ కూడా లైనింగ్ తోటి ఏ కెనాల్ కూడా పూర్తి కాలేదు. మరి చాలా బాధాకరం. మరి 2.5 సంవత్సరాల్లో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ ఒక్క రోజు కూడా మరి ఇంత పెద్ద ప్రాజెక్టులు ఈ జిల్లాలు ఉన్నాయి. మరి వీళ్ళ స్థితిగతులు ఏంటి, మరి ఎన్ని ఎకరాలకు ఆయకట్టు డిజైన్ చేయబడ్డది, దాని మీద ఎవరు కూడా మరి ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు, మరి పైన ఉన్న హైదరాబాద్లో ఉన్న హెడ్ ఆఫీస్ సంబంధించిన అధికారులు కావచ్చు, మరి ఇరిగేషన్ సంబంధించిన మరి మంత్రివర్యులు కావచ్చు, ఎవరు కూడా పట్టించుకునే నాదుడు లేక మరి గుమ్మడిదల పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కుల ఆధిపత్యం వల్ల చిన్నారి మృతి చెందడంతో బాధాకరం అన్నారు. న్యాయం చేయాలంటూ ధర్నా చేపట్టారు. గుమ్మడిదల పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో గుమ్మడిదల పట్టణంలో ప్రధాన రహదారిలో నిరసన మరియు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. కుమ్మరి గ్రామానికి చెందిన గణేష్ తన భార్య మౌనిక 2 నెలల కుమార్తె బంధువు చంద్రకళతో కలిసి ఈ నెల 18న మల్లన్న జాతరకు వెళ్లారు. బుధవారం రాత్రి దైవదర్శనం కోసం గణేష్ కుటుంబం వెళ్తుండగా టికెట్ ధర విషయంలో ఆలయ నిర్వాహకుడు శ్రీనివాస్ రెడ్డికి భక్తురాలు చంద్రకళకు మధ్య వివాదం తలెత్తింది. 100 రూపాయలు చెల్లించాలని శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేయగా తాము మాత్రమే ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించింది. ఈ క్రమంలో ఆలయ నిర్వాహకులకు గణేష్ కుటుంబానికి మధ్య గొడవ జరగగా అది తోపులాటకు దారి తీసింది. ఈ తోపులాటలో మౌనిక తన చిన్నారితో సహా కింద పడిపోయింది. తీవ్ర అస్వస్థతకు గురైన శిశువును ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అంతా బాగానే ఉన్నట్లు కనిపించినప్పటికీ నెలల చిన్నారి శనివారం మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ అమానుష ఘటనలో కుల ఆధిపత్యం వల్ల ఒక చిన్నారి పసికందు మృతి చెందడం వల్ల తెలంగాణ రాష్ట్ర కుల సంఘాలు, ప్రజలు, యావత్ తెలంగాణ సమాజం సిగ్గుపడుతోంది. మృతికి కారణమైన శ్రీనివాస్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం అరెస్టు చేయకపోవడం, ఈ విషాద ఘటనను పోలీసులు, ప్రభుత్వం పక్కదారి పట్టిస్తున్నారని అన్ని కుల సంఘాలు ధర్నాలతో, నినాదాలతో హోరెత్తిపోతోంది. ఈ నిరసన కార్యక్రమంలో మృతి చెందిన చిన్నారికి ప్రగాఢ సానుభూతి మరియు ఘటనపై ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో గుమ్మడిదల మండల రజక సంఘం అధ్యక్షులు వీరేష్, సంఘం సభ్యులు కనుకుంట పోచయ్య, పెరుగు లక్ష్మణ్, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల పరిధిలోని బుయ్యారం గ్రామంలో నిల్వాయి పోలీస్ స్టేషన్ ఎస్ఐ మరియు సిఐ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని నీల్వాయి పోలీస్ స్టేషన్ ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి మరియు చెన్నూరు రూరల్ సిఐ కృష్ణ ఆధ్వర్యంలో ఎక్సైజ్ శాఖ సిబ్బంది మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది కలిసి సుమారు 40 మంది కలిసి బయ్యారం గ్రామంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 20 గుడుంబా తయారీ కేంద్రాలను గుర్తించి దాడులు నిర్వహించి సుమారు 5,000 లీటర్ల పులియబెట్టిన బెల్లం మిశ్రమంను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా సిఐ కృష్ణ గ్రామ ప్రజలతో మాట్లాడుతూ అక్రమంగా గుడుంబా తయారీ మరియు విక్రయాలు చట్ట విరుద్ధమని తెలిపారు. అలాంటి కార్యకలాపాల్లో పాల్గొనవద్దని సూచించారు. గుడంబా తయారీలో ఎవరైనా పాల్గొంటే చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చెన్నూరు రూరల్ సిఐ కృష్ణ, ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి, చెన్నూరు ఎక్సైజ్ సిఐ హరి, మంచిర్యాల డిటిఎఫ్ సిఐ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
గజ్వేల్ పట్టణం అపన్నహస్త మిత్ర బృందం కార్యాలయం వద్ద 120వ సేవా కార్యక్రమం నిర్వహించారు. కిడ్నీ వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్న మహిళకు 20,000 ఆర్థిక సహాయం అందజేశారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన సుంచనకోట శ్యామలకు 10 ఏళ్ల క్రితం 2 కిడ్నీలు పనిచేయకుండా పోయాయి. ఆమె భర్త ఎల్లాగౌడ్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ చికిత్స చేయించారు. 2 ఏళ్లకు పైగా డయాలసిస్ చేయించగా కుటుంబంపై భారీ భారం పడింది. 2020లో శ్యామల తల్లి నర్సమ్మ కిడ్నీ దానం చేయడంతో మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఇందుకోసం కుటుంబానికి ఉన్న 2 ఎకరాల వ్యవసాయ భూమిలో 1.5 ఎకరం అమ్మకానికి పెట్టి చికిత్స ఖర్చులు తీర్చారు. ప్రస్తుతం శ్యామల ఒకే కిడ్నీతో జీవనం సాగిస్తోంది. ప్రతి నెల మందుల కోసం 30,000 వరకు ఖర్చవుతుండటంతో కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతోంది అని తెలిపారు. ఇటీవల మందులు సమయానికి అందక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మళ్లీ ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. మిగిలిన 1/2 ఎకరం భూమి చెరువు నీటిలో మునిగిపోతుండటంతో విక్రయించలేని పరిస్థితి నెలకొంది. గ్రామంలోని పెంకుటిల్లు దెబ్బతినడంతో ప్రస్తుతం అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. వారి దయనీయ పరిస్థితి తెలుసుకున్న ఆపన్నహస్త మిత్ర బృందం అధ్యక్షుడు పాషికంటి భాలచంద్రం ఆధ్వర్యంలో 20,000 నగదును అందజేశారు. మరెవరైనా సహాయం చేయాలనుకుంటే 9346255858 నెంబర్లను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పాషికంటి భాలచంద్రం, ప్రధాన కార్యదర్శి కటుకం శ్రీనివాస్, కోశాధికారి కొల్లూరి శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన అపన్నహస్త మిత్ర బృందం ఆధ్వర్యంలోని 120వ కార్యక్రమం బాధలు ఇంకా కూడా మా పైన చదివించాలంటే కూడా సరిపోతలేదు సార్. ఎంబీఏ ఎగ్జామ్ పోయింది, మస్తు బాధపడ్డాడు. నెక్స్ట్ ఇయర్ చేసుకున్నాను తీరాను. ఇంకింత కూడా పొలం అంతా అంటే అది తీసుకుంటే చెరువులో నీళ్ళు వస్తాయి. ఇక ఎట్లా అని మా తమ్ముడిని కూడా తీసుకోవాలంటే కూడా తీసుకుంటాడు. తీసుకోకుండా సరే అనుకో నెక్స్ట్ ఇయర్ అదుగుతాను. ఇక చెప్పలేను సార్. ఇప్పుడు మీకు ఏం కావాలి? ఏమైనా సాయం చేయమని లక్షణాలు చెప్పింది సార్. వెళ్తే అంటే 2 నెలలకు ఒకసారి సార్ తీసుకురమ్మంటాడు. 2 నెలలకు సార్ కూడా తీసుకోవచ్చండి. 4 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది. కారు ఒకే కావాలి, బండి మీద బస్సు మీద పోవడానికి కాదు. కారు తీసుకుపోతే 3,000, అలా చెస్ట్ చేస్తే 4,000 అవుతాయి. ఇంకా ఎక్కువ చేస్తే ఇంకా ఎక్కువ అవుతాయి అని సార్ను బతలాడుకుంటా కూడా తీసుకోతున్నాం సార్. ఎప్పుడు పైసలు ఉన్నప్పుడైనా తీసుకుపోయి చెస్ట్ చేసుకోవచ్చు. ఇక మందులు అయితే రెగ్యులర్గా ఒక 2-3 రోజులు అటు ఇటు అయినా కానీ మా చిన్నప్ప మాట ఎక్కువ చేస్తాడు. చచ్చిపోతుందేమో అని వాడు తీసుకొని వస్తాం. మందు మేము ఇవ్వకుండా చేసి ఇలా ఒక్క 7,000-8,000 అయితే సార్. ఎవరన్నా దయచేసి మేమంటే తట్టుకున్నాం సార్. ఇంకా బీదోళ్ళు కూడా ఇంకా చచ్చిపోతారు సార్. ఎందుకంటే నేను ఆడవాళ్ళు బాగా చేస్తాను. నేను అమ్మాయిలు కూడా వెళ్తాను సార్. చెట్లకి అమ్మాయిలు కూడా చేస్తాను. ఒకసారి అది నాకు ఆపరేషన్ అయినప్పుడు చెప్తే అయిపో అని నాకు ఆపరేషన్ అయినప్పుడు రమ్మని అన్నారట. అంటే ఇక నాకు అక్క ఇబ్బంది ఉంది రానని చెప్పినట్టు కానీ ఇట్లా అక్కకి ఆపరేషన్ అవుతుందని చెప్తే వాళ్ళు అప్పుడే వస్తువులు ఇస్తుందేమన్నా హాస్పిటల్కి వచ్చి ఒక మాట చిరంజీవి సార్కి చెప్పనందుకు నాకు ఒకసారి ఆడికి ఆయన దగ్గరికి పోవాలని గదే కోరుకుంటున్నాను. ఎంత ఇబ్బంది ఛాన్స్ అప్పుడు ఉండే కానీ ఇప్పుడు అంత పట్టించుకుంటలేరు అని వీడు వెళ్తామంటే వద్దంటున్నారు. ఆలోచిస్తలేరు. ఇట్లకెళ్ళి మీకు ఎవరైనా సహకరిస్తే సరిపోతుంది. ఎవరు ఏ తరం అయినా ఎవరైనా సరిపోతుంది. మీ ఆశ అది ఉంది ఒకటి. అన్నిటికంటే ఒకటి అయితే ఆయన దగ్గర పోవాలని ఏమన్నా ఆశ అనుకుంటున్నాం. మీరు చూసిన వాళ్ళు కూడా ఎవరన్నా స్పందిస్తుండొచ్చు. మీరు ఇప్పుడు చిరంజీవి గారిని కలవాలని ఉంది. మన అపన్నహస్త మిత్ర బృందం చేసే సహాయ కార్యక్రమం 120ది. ప్రస్తుతం మనం ఈ సహాయము మన కార్యాలయం వద్ద చేస్తున్నాం. ఇక్కడ మనము సహాయం తీసుకునే వారిని చూస్తున్నాము. చుంచనకోట శ్యామల ఎల్లగౌడ్ కుటుంబ సభ్యులు దౌలతాబాద్ మండలంలోని తిరుమలాపూర్ గ్రామానికి చెందినవారు.
పాపం శ్యామల గారు గత 10 సంవత్సరాల క్రితము కిడ్నీ వ్యాధితో బాధపడుతుందని తెలుసుకొని ఆమె శక్తి మేరకు డయాలసిస్ ఒక 5 ఏళ్ళ దాకా పోరాటం చేసిరు. డయాలసిస్ చేసుకుంటూ పోతే ఈ సమస్య కిడ్నీ సంబంధించిన బాధలు కానీ తన వరకు వచ్చినప్పుడు తెలుస్తుంది అని బాధ ఏందనేది. వాస్తవానికి ఏంటంటే ఏదో అంటుంటారు, డయాలసిస్ అంటారు, ఇది అది అంటుంటారు. వాళ్ళ చిన్న కుటుంబము, ఆయన వృత్తిరీత్యా గౌడ్స్ ఏదో చేసుకుని బతుకునే టైంలో ఒక పీడకల్లాగా కిడ్నీ ఖరాబ్ అయిందని చెప్పగానే డయాలసిస్ ప్రాసెస్లో వాళ్ళంతా తిరగనికే 5 ఏళ్లలో వాళ్ళ చిన్న ఒక 20 లక్షల ఖర్చు అయిందంట. ఆ తర్వాత కిడ్నీ మార్చాలంటే మన బంధుత్వాలు అవన్నీ అర్థమవుతుంటాయి. ఈ రోజుల్లో అసలు రక్తబంధాలు కూడా చాలా దూరం అవుతున్నాయి. కిడ్నీ ఇవ్వాలంటే అంత ఏడ దొరకదు మార్కెట్లో. ఒక మనిషి నుండే ఇవ్వాలి. ఫస్ట్ కిడ్నీ డయాలసిస్ వాళ్ళకు కొన్ని రోజుల తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ట్రాన్స్ప్లేషన్ ఒక రక్తబంధాలకే ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కావాలి. అక్కడ వాళ్ళ తల్లి దేవతలాగా వాళ్ళ అమ్మవారు నరసమైనటువంటి ఆమె పెద్ద మనిషి కిడ్నీ ఇస్తాను ముందుకు వస్తే కిడ్నీ ఉత్తా మార్చడానికి చాలా ఖర్చుతో కూడుకున్న పని. 5-10 లక్షల ప్రాసెస్ అది. వాళ్ళ ఉన్న స్థాయిలో సారవంతమైన భూమిని 2 ఎకరాల భూమిని అమ్ముకొని తక్కువ ధరల, ఎందుకంటే ఇవి బతకాలని వాళ్ళకి తెలిసిన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీ వాళ్ళ అమ్మ ఇస్తే దానం చేసుకున్నారు. ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసి ఇప్పుడు ప్రస్తుతం నడిపిస్తున్నారు. కానీ ఇక్కడ నుంచి ముందుకు నడవాలంటే నెలకు ఖర్చుతో కూడుకున్న పని. అంటే పక్కా వాళ్ళు మెడిసిన్స్ వాడాలి, ఎవ్రీ రివ్యూ డాక్టర్స్ విజిట్ కావాలి. వాళ్ళ అమ్మకు కిడ్నీ ఇచ్చే వాళ్ళకు ఉంటుంది ప్రాబ్లము, తీసుకునే వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు పోరాటం చేసి ఇప్పుడు ప్రతి రోజు హాస్పిటల్ పోయి చికిత్స చేయించుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు మనల్ని ఏం అడుగుతలేరు. ఎకరాల భూములు పోయినా, ఇది పోయినా, పైసల అప్పులైనా, కేవలం మేము ఇప్పుడు ఇన్ని రోజులు పోరాటం చేసి ఈ స్థాయికి వచ్చినాం. దయచేసి ముందుకు జరగాలంటే నెలకు మాకు మందుల ఖర్చు కొద్దిగా సహాయం చేయమని వాళ్ళు ఎంత చేయాలో అంత చేసినా మాతో అయితలేదు సార్, కొద్దిగా సహాయం చేయమని ఈ విషయం బయటికి చెప్పుకుంటే మా క్లాస్మేట్ అయిన రామసాగర్ లక్ష్మీనారాయణ గారు ఈ విషయం మా దృష్టి తెస్తే మా కార్యవర్గ సభ్యులతో ఇది చర్చించి ఇక వేరే కార్యక్రమాలు ఉన్నవన్నీ పక్క పెట్టి హాస్పిటల్ విషయం కాబట్టి మా శక్తి మేరకు వీళ్ళకి ఒక 20,000 నగదు అందజేస్తున్నాం. దీన్ని చూసి మన గ్రూప్ నుంచి కూడా కొందరు వ్యక్తిగతంగా స్పందించి బాలశేఖర్ రెడ్డి వాళ్ళ అత్తగారు ఫ్యామిలీ ఆ ఊరేనట, ఆయన శక్తి మేరకు 1000 రూపాయలు ఇంకా తలవంతా కూడా ఇస్తున్నారు. దయచేసి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారు వీళ్ళ నెంబర్ ఇస్తామండి. ఎంతో కొంత వాళ్ళంతా ఒక స్థాయిలో సెటిల్ అయ్యారు. రేపు జీవితం గడవాలంటే మందుల ఖర్చుల కోసం మీ అంత సహాయం చేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎల్లాగౌడ బాధితులు వాళ్ళకు ఒక 7 సంవత్సరాల నుంచి కిడ్నీ తోటి చాలా బాధపడుతుంది. ప్రస్తుతానికి ఆమెకు ఆపరేషన్ కూడా వాళ్ళ మదర్ ఇస్తే కూడా ఆపరేషన్ కూడా కిడ్నీ చేయించారు. అప్పటి నుంచి కూడా వాళ్ళకు మెడిసిన్ వాడాలంటే ఎలాంటి ఆస్తులు లేక ఉన్న ఒక 2 ఎకరాలు ఉంటే ఆ 2 ఎకరాలు కూడా అమ్ముకొని కూడా అయిపోయింది. ప్రస్తుతానికి కూడా ఎలాంటి రూపాయి లేకుండా ఆయన పని చేసుకోవాలని ఆమె సేవ చేయడము, మళ్ళీ ఎక్కడ లేకుండా వాళ్ళకి మెడిసిన్ తేవడము, పోతే ట్రాన్స్పోర్ట్ ఎలాంటి రూపాయలు లేదని ఒక మన సోషల్ మీడియా ద్వారా మన సభ్యులండి శ్రీనివాస్ గారి ద్వారా మాకు తెలిసి మేము అక్కడికి కూడా ఆ విలేజ్ కూడా తెలుసుకొని కొంతమంది కూడా తెలుసుకుంటే వాస్తవానికి వాళ్ళు చాలా ఇబ్బందిగా ఎదుర్కొంటారు. వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడం చెప్పింది. మనం ఎంతో కొంత సాయం చేద్దామనే కమిటీ వాళ్ళని మనం వాళ్ళ దృష్టి తీసుకొస్తే వాళ్ళు వాస్తవం మాకు కూడా తెలిసింది బాగా ఇవ్వాల్సిన ఉద్దేశంతో మా వంతు సాయంగా ఈరోజు అపనస్తుల మిత్ర బృందం 20,000 రూపాయలు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.